యవనస్తులారా, మీరు ఏం చేస్తున్నారో మీరు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అని మాత్రం ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏం చేస్తున్నావో చేసే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించు. అది చెయ్యాలా వద్దా అని. బైబిల్ గ్రంథంలో ఆదికాండం చదువుతున్నప్పుడు యోసేపు అనేటువంటి భక్తుడు మనకు కనబడతాడు. మంచి యవన కాలం, ఆల్మోస్ట్ టీనేజ్ లో ఒక బానిసగా, దాసుడుగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. యవన కాలంలో ఒక దాసుడుగా, ఒక బానిసగా తన ప్రమేయం లేకుండా అన్నలు అమ్మేసుకున్నారు. కొన్నవారు ఎవరైతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరొకరికి అమ్మేసుకున్నారు. ఆ ఇంట్లో పనివాడుగా, దాసుడుగా పని చేస్తున్నాడు. కానీ తండ్రికి దూరం అయ్యాడేమో, తోడబుట్టినోడికి దూరం అయ్యాడేమో, దేశానికి దూరం అయిపోయాడేమో అని దేవునికి దూరం కాలేదు యవనస్తుడు. దేవునికి దూరం కాలేదు. ఈ రోజు యవనస్తులైన పిల్లలారా, మీరు కూడా ఎక్కడో చదువు కోసం, ఉద్యోగాల కోసం తల్లిదండ్రులు వదిలేస్తారు, కుటుంబాన్ని వదిలేస్తుంటారు, ఊరిని వదిలేస్తుంటారు, సంఘాన్ని వదిలేస్తారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నో ప్రాబ్లం, వెళ్ళండి, తప్పు కాదు. కానీ మీరు కన్నవారికి దూరమైనా, కుటుంబానికి దూరం అయిపోయినా, స్నేహితులకు దూరం అయిపోయినా, లేదా సంఘానికి దూరం అయిపోయినా, ఎక్కడున్నా సరే మీరు దేవునికి దూరం కాకుండా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. మీరు చాలా పవిత్రంగా ఉంటారు. కానీ మీరు దేవునికి దూరం అయినప్పుడు మాత్రమే చాలా ప్రమాదంలో పడిపోతారు.